నరసరావుపేట ఎంఏఎం లా కాలేజీలో న్యాయదేవత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దాసరి సూర్యప్రకాశ్రావు, మేదరమెట్ల రామ్ శేషగిరిరావు హాజరయ్యారు. న్యాయం, నైతిక విలువలను పాటిస్తూ సమాజానికి సేవ చేయాలని వారు సూచించారు. పలువురు న్యాయవాదులు, లా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Installation of the statues of Damodaram Sanjeevaya, Mahatma Gandhi and Ambedkar, and they also granted the permission to have the particularly this statue of justice. So when our students approached me, visited DSNLU to extend the invitation, I also expressed my thought of having this and how you got this and how you brought this from Rajasthan and others. And I am also proudly announcing we have also the same type of statue in near future in our DSNU also. The legal education is important. So the present Supreme Court judges, at that time they were not having any national universities. Our present professors, what we are, we studied from private law colleges and some universities, university law colleges. So here, that's why the most of the Supreme Court judges, say for example, Justice Lav Nagesh Rao is from AC College, Justice N.V. Ramana is from Nagarjuna University Law College, Justice Chalmeshwari is from Andhra University. So like that, now the students have tremendous opportunity, and we have national law cultures, and at the same time we have the technology, it is the age of artificial intelligence, and it is immaterial in which institution you are studying. Lot of material you can get before your hands, and of course the intelligence, artificial intelligence has two edges. It can be misused or it can be properly used also. ఆ వరం ఏంటంటే కష్టం అనేటువంటి ఆయుధంతో రాసుకోరా నాయన అని చెప్పాడంట. కాబట్టి మీరందరూ కూడా నిత్య విద్యార్థుల్లాగా ఉండాలి. కష్టపడే తత్వంతో ఉంటే ఎప్పుడు కూడా శ్రమ అనేది గెలిసిద్ది. శ్రమ ఏవ జయితే అనేది ఎప్పుడు కూడా రుజువు కాబడినటువంటి సిద్ధాంతం అన్నమాట. కాబట్టి మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, బాగా కష్టపడండి, వృత్తిలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ కష్టపడేటప్పుడు తెలియనటువంటి ఒక ఇన్ఫీరియారిటీ తయారైద్ది. ఎందుకంటే ఈ వృత్తి అంతా ఈజీ కాదు మీరు సక్సెస్ అవ్వటం. ఎందుకంటే చాలా సీనియర్స్ ఉంటారు, కొత్త వాళ్ళకి కేసులు ఇవ్వరు. అలాగే జనరల్గా లా ఫస్ట్ జనరేషన్ పిల్లలు అంటేనే నో ఇన్కమ్ లేకపోతే లో ఇన్కమ్ అన్నమాట. లా ఫస్ట్ జనరేషన్ పిల్లలంటేనే ఏం చెప్తున్నా నేను, నో ఇన్కమ్తో ఉంటారు లేకపోతే లో ఇన్కమ్తో ఉంటారు. కిచెన్ గడవటం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఒక్కో దశలో. అటువంటి అప్పుడే మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి, అటువంటి అప్పుడే మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి, మీలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీయాలి ఆ సందర్భంలోనే అన్నమాట. అందుకనే ఒక మంత్రం కూడా నేను మీ అందరికీ చెప్పదలుచుకుంటున్నాను. నేను అది ఎప్పుడూ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు జీవితంలో. ఆ మంత్రం ఏంటంటే చాలా ఒక్కసారి అటెన్షన్తో వినాలి ఈ మంత్రాన్ని. ఎందుకంటే మంత్రం అనేది ఒక్కసారి ఉపదేశించబడిద్ది. సహనం చేదుగా ఉంటుంది, దాని ఫలితం తీయగా ఉంటుంది. ఏం చెప్పాం మంత్రం? సహనం పలకాలి గట్టిగా. సహనం చేదుగా ఉంటుంది, దాని ఫలితం తీయగా ఉంటుంది. అదే మీ జీవితం.